డాడీ షర్ట్ లో జ్యూస్ పోయేసారు డాడీ వీళ్ళు. అరే చదువు మీద దృష్టి పెట్టి ఐఎఫ్ఐఎస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. ఒక 2 నిమిషాలు పాస్ అవుతుంది. వంశీ రా వంశీ. ఇలాగనే బండి దాచిపెట్టినాం మచ్చా, బండి దాచిపెట్టినాం మచ్చా. బాబాయ్ నన్ను పెళ్లి కొడుకునే చేయండి. వెల్కమ్ టు ఎస్ఎం క్రియేషన్స్. నాకు ధూళి ఎక్కువ. ఏంది మచ్చా చెప్పులు చూసుకుంటున్నావా మచ్చా? చూడా ఎందుకు చెప్పులు చూసుకుంటున్నావు? మాకు సంబంధంలా వీడియో చేసింది మొత్తం. చంద్ర ఇచ్చిన ప్లానే నువ్వేం మారుతావురా వాళ్ళ డాడీతో? ఏదో మాట్లాడు, ఏదో ఒకటి చెప్పు. హలో అంకుల్, అంకుల్ అసలు వీడు బండి ఇట్ట బయట పెట్టినాడు అంకుల్. బండి ఎవరు ఎత్తుకెళ్ళిపోయినారు. వీడేమో ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లే. డాడీ షర్ట్ లో జ్యూస్ పోయేసారు డాడీ వీళ్ళు. అరే చదువు మీద దృష్టి పెట్టి ఐఎఫ్ఐఎస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. అంకుల్ మీరు ఇట్లా మాట్లాడడం బాగాలేదు అంకుల్. మేము ఎందుకు ఎత్తుకుంటాం అంకుల్? అంకుల్ నాకు ఒక స్కూటీ ఉంది అంకుల్, వాడికి ఒక బండి ఉంది అంకుల్. మాకు అవసరమే లేదు అంకుల్, మీ బండి వద్దు అంకుల్. కారు కూడా పార్కింగ్ చేసి కారు కూడా పెట్టాం అంకుల్, దా మూల పెట్టున్నాము కనపడకుండా. కారు కూడా ఉంది మన దగ్గర. అంకుల్ మాకు బండి ఎత్తుకోవాల్సిన అవసరమే లేదు అంకుల్. అంకుల్ మీకు చెప్తా అంటే అర్థం చేసుకోండి అంకుల్. ఏ నువ్వేం మారుతావు ఈరా వాడికా? మీ డాడీకి ఎంత చెప్పినా అర్థం కాదురా, నువ్వు పోరా స్వామి. వీడి బండి పోగొట్టుకుంటే మనం ఏం తిట్లు తినేది వాళ్ళ ఇంట్లో వాళ్ళతో? చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఆయన అడుగురా రే. చంద్ర అనే అడుగు బండి. ఒక 2 నిమిషాలు పాస్ అవుతుంది. చంద్ర అనే అడుగు పో. ఆడు పడి పిలుచు వచ్చు. నా ఎక్కడిస్తాను ఆడు నుంచి బండి పోయిందని స్టోరీలు పెట్టా నీ బండి పోయిందని. జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి నువ్వేం మాట్లాడతావు? చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డాడు. ఒక్క విశ్వాసం అన్న బండి పోతే ఏదైనా బాధపడతామే అని టెన్షన్ ఏం లేదు. ఏడ్చద్దు మచ్చా. ఏ వీడు ఏడ్చేస్తాడు వంశీ. రా వంశీ. నంబర్ ప్లేట్ చెప్పా. ఏడవద్దులాగానే బండి దాచిపెట్టినాం మచ్చా, బండి దాచిపెట్టినాం మచ్చా. బాబాయ్ నన్ను పెళ్లి కొడుకునే చేయండి. ఫ్రాంక్ ఫ్రాంక్ కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. మాకైతే సంబంధమే లే. చంద్ర అనే ప్లాన్ ఇచ్చింది ఇదైతే. మాకు తెలుసు చంద్ర ప్లాన్ ఇది. ఏ బండి ఉంది రారే. నా కొడుకులు పెద్ద టెర్రరిస్టులు, ఉగ్రవాద నా కొడుకులు. ఏదో తప్పైపోయింది అంతే. ఏ వాడిని రమ్మని చెప్పు, వాడిని రమ్మని. ఎన్నిసార్లు చెప్పాలరా చదువుకునే వాళ్ళు. బాను నీ బండి కావాలి అంతే కదా, రండి చూపిస్తా. వద్దు బండి చూపించద్దు. ఫస్ట్ మనకి గిఫ్ట్ ఏదైనా ఇస్తే బండి ఇస్తాం. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంటి. దొక్కేంది అటు చూడ పియ్య కూడా దొక్కాడు మా వాడు.
A few minutes later. బండిదాను ఏ తాగుద్రా ఆడికి బండిదా మనం బండి ఎత్తుకొని ఇంటికి పోదాం. ఇంటికి పోదాం మమ్మ రారా వంశీ ఇంటికి పోదాము. నువ్వు నా మాటిని ఫస్ట్ నువ్వు చచ్చిపో ఇంటికి పోతే మీ నాయన చంపేస్తాడు బండి లేకుండా పోతే. నా మాటిని ఎత్త బిల్డింగ్ ఖాళీగా ఉంది ఆడే చచ్చిపో మిద్దిపైకి పోయి. ఇంటికి పోయి చచ్చిపోతావు ఈడ చచ్చిపోతావా? మేము వెళ్ళిపోయినాక చచ్చిపో. ఈ నా కొడుకులు పెద్ద టెర్రరిస్టులు ఉగ్రవాద నా కొడుకులు వీళ్ళు. మీకు తెలియదు ఆల్ ఖైదా ISIS ఈ బ్యాచ్ మొత్తం ఈ బ్యాచ్ ఈ నా కొడుకులు. ఎగ్జామ్ రా రే ఎగ్జామ్ రాసి చచ్చిపోతా. మీరు రండి రే మళ్ళీ మాట్లాడు. దొరికిందే పేరు గట్టి కూడా బండి పోయితే మమ్మల్ని ఎందుకు కొడతారా? ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోతే మేమేదో ఊరికి ఆడుకుంటున్నాం. వంశీ ఎత్తుకోయింది నాకు సంబంధంలా. అప్పటి నుంచి నన్ను చూస్తాను. నా గురించి అంతా తెలుసు, నీ గురించి నాకు అంతా తెలుసు. ఏం తెలుసా? బండట్లు ఇచ్చేమచ్చారే కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. ఏం తెలుసా? బండి అయితే దెంగతా నా కొడుకు ఎవరు పోకూడదు ఇక్కడి నుంచి. వెతుకుదాం బా అట్టే బయట వెళ్తాం. బండ్లు ఎత్తాను బా మీరు ఎత్తుక్కోండి బా. తినేదాన్ని ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. నొప్పులు వంశీ ఏంది వంశీ వీడియో చేస్తాడా? వెళ్ళిపోదాం ఇంటికి. అట్టే ఎతుకుతా ఇంటికి వెళ్తాం. సరే ఉండు, ఈరోజు లంచ్కి మంచి ప్లాన్. మంచి బిర్యానీ పెట్టిస్తాడు అందరికి. శనివారం రే వెజ్ బిర్యానీ రా. కాజు ఫ్రైడ్ రైస్. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. బండి ఎతికిస్తే పెట్టిస్తాడు వాడు. బండి ఎతికిస్తే మాత్రం ఫస్ట్ పెట్టిస్తే ఎతికిస్తాం. నాకు ఏం తినేసి పనుకుంటారు మీరు కొంపకెళ్ళి. మీ గురించి నాకు తెలీదా? ఉండరా 3 ఏళ్ళ నుంచి 3 years నుంచి అప్పుడు ఊరంతా నన్ను కొజ్జా కుమార్ అని పిలవడానికా? మొహం మీద ఉమ్మేస్తారు. నాకంటూ ఒక రెస్పెక్ట్ లేదు. బా ఒక మాట చెప్తాను చూడు బా, నాకు ఇవంతా ఓపికలే. నాకు ఓపిక బండి తెచ్చేసి ఆడకని పోండి మీరు. వాడి మన పోయి కడుస్తాడు.